నాన్నగారిని ముఖ్యమంత్రి కాదు, కష్టపడి ఎవరి అండదండలు లేకుండా మనలాంటి వాళ్ళ కష్ట నష్టం అర్థం చేసుకొని అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజున నేను ఎండలో కూడా ఇబ్బందులు పడుతున్నాను, ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేకపోతున్నానంటే నాకంత బలమైన, నన్ను కాపాడే, నన్ను అందంగా చూడగలిగే మనుషులే నా పక్కన లేరు. అభిమాన బలం ఉంది, కానీ వ్యవస్థ లేదు నా దగ్గర. మరి వ్యవస్థను ఏర్పరచడానికి కదా నేను ఈ బాధపడుతుంది. మీకు రేపు పొద్దున సమస్య ఉంటే మీరు ఎక్కడ చెప్పుకుంటారు? అందుకని ఆ వ్యవస్థని ఏర్పాటు చేసే పరిస్థితుల్లోనే నేను ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నా. ఇలాంటిది నేను ఇన్ని వ్యయప్రయాసలు చేకూర్చి జనసేన పార్టీ పెట్టగానే బాబు లేమా కింద లే, పడిపోతారు పిల్లలు, లేమా లే, పైకి జాగ్రత్తలు లేకండి అమ్మా, పైకి లేవు, పడిపోతారు, లేకండి. ఇప్పుడు అమ్మా మీరు వచ్చేయకూడదు, మీరు వెళ్ళిపోకూడదు. ఎందుకు ఇటు వచ్చే వాళ్ళ మధ్యలో ఎందుకు మీరు వచ్చే? ఇది ఒక పార్టీ పెట్టడం, ఇది ఇన్ని పార్టీలు వచ్చినాయి, ఇన్ని దశాబ్దాలుగా కోనసీమ సమస్యలు కానీ ఇవన్నీ అందరూ వాడుకొని వదిలేయటమే. నేను ఎందుకున్నానంటే చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, సమస్యను అర్థం చేసుకోగలిగేవాడిని. పార్టీ పెట్టి దశాబ్దాలుగా ఒక్కొక్కళ్ళు పాడుతుకుపోయారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పెట్టిన పార్టీలో స్వయాన తన మామగారు పెట్టిన పార్టీలో పార్టీ పెట్టి ఆయన బలోపేతం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉండి ఆయన ప్రాక్సీ ముఖ్యమంత్రిగా ఉండి ఎవరో పెట్టిన పార్టీ, తండ్రి గారు పెట్టిన పార్టీ పెడితే అది నడుపుతూ ఉన్నారు. కానీ జనసేన ఒక్కటే, ఎవరి అండదండ లేకుండా జన సైనికులు, ఆడపడుచులు దీవెనలతోటి ఈ రోజున జనసేన పార్టీ పెట్టాం, నలుగుతున్నాం. అందరూ మాట్లాడతారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, దళితుల ఆపదల గురించి మాట్లాడతారు, వెనుకబడిన కులాల గురించి మాట్లాడతారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రతి ఒక్కరు నన్ను ఏం చెప్తున్నారు, మనకి రాజకీయాలు రాగానే నన్ను ఎన్ని రకాల మాట్లాడినారు. చాలా మంది తెలుగుదేశం నాయకులు నువ్వు కేవలం కాపులకే పనిచేస్తావు, ఇంకెవరికి పని చేయవని. నేను అలాంటి వ్యక్తినా? నేను ఒక కులానికి పనిచేసే వ్యక్తినా? ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం ఏ రోజు నాకు భావన లేదు. నాకున్న భావనల్లా మానవత్వం ఉంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలని సమానంగా చూడగలిగే బలమైన ఆలోచన విధానం ఉంది, తట్టుకునే శక్తి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, నాకు దళితుల మీద ప్రేమంటారు, మాకు దళితుల మీద ఇవ్వని చెప్తారు. వెళ్ళి ఒక్కసారి రాయలసీమలోని పులివెందల్లో వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి చూడండి, దళితుల్ని ఎంత ఇబ్బందులు పెడతారు. వాళ్ళు ఇళ్ల ముందు నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు పట్టుకొని వెళ్ళాలి, చెప్పులు తెల్లకూడదంట వాళ్ళ ఇళ్ల ముందు. ఇదే వాళ్ళు దళితులకు ఇచ్చే గౌరవం. ఇక్కడికి వచ్చి దళిత ఆత్మగౌరవం కోసం మాట్లాడతారు. ఇది నేను ఓట్ల కోసం రాజకీయం చేయను, నాకు అవసరాలు లేదు. చిన్నప్పటి నుంచి నలిగిపోయి వచ్చాను. కాన్షీరామ్ గారు చెప్పినట్టుగా కులాల్ని వాడుకొని, కొంచెం వాల్యూమ్ పెంచండి. కులాల్ని వాడుకొని నాయకులు ఎదిగే సమాజంలో కులాల్ని వాడుకొని, కులానికి ఎప్పుడుతో జరగట్లేదు, కుల నాయకులు ఎదుగుతా ఉన్నారు. చాలా మంది కాపు నాయకులు అని చెప్పి పేర్లు నా దగ్గరికి వచ్చి, వీళ్ళు మేము చాలా నలిగిపోతున్నాం, పలకిరి మోసాం, మేము ఇలా మాట్లాడుతున్నాం, మేము సామాజిక అన్ని కులాలకి న్యాయం జరగాలి మీలాంటి వాళ్ళ దగ్గరికి అని వింటా ఉండేవాడిని. ఉదాహరణకి మన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారు, నేను
జనసేన పార్టీలోకి ఎవరిని రమ్మని చెప్పలేదు. ఇష్టం ఉండండి. ఇంతమంది నాయకులు వచ్చారు, ఒక్కొక్కళ్ళు అన్ని పార్టీలు అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చారు. అర్థం చేసుకుంటాను అని చెప్పాను. అలాంటి తోట త్రిమూర్తులు గారు కానీ నేను ఆహ్వానించలేదు. ఇష్టపడి వస్తానంటే సంతోషం రమ్మన్నాను. వాళ్ళు ఈరోజున వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా, జనసేన పార్టీ మేము కలిసి ఉన్నామని. తోట త్రిమూర్తులు గారు నేను అడుగుతున్నాను, కోనసీమ నుంచి ఎప్పుడన్నా ఒక రోజున మీకు ఆ మాట నేను చెప్పాను? ఎప్పుడన్నా? మీలాంటి వ్యక్తుల్ని కాన్షీరామ్ గారు ఏమన్నారంటే చెంచాలంటారు. చెంచాలంటారు. ఎందుకు చెంచాలంటే చెంచా స్పూను చెయ్యి పట్టుకుంటుంది, ఆ చెయ్యిని ఇటు తిప్పితే అటు తిరుగుతాడు. అలాగా అరే నేనేదో ఇన్ని దశాబ్దాల తర్వాత పలికిలు మోసాం అలసిపోయాం. అరే కొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ, అన్ని కులాలని సమానంగా చూడగలిగే ఒక రాజకీయ వ్యవస్థ, సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా పైకి ఒకటి మాట్లాడి లోపల ఒకటి చేసి వేల కోట్లు లేకుండా ఇంత ఆశయాలతో వస్తే నాలాంట్లోని ఎవరు దెబ్బ కొడతారు? సొంత కులం అని చెప్పి వాళ్ళు దెబ్బ కొడతారు. నన్ను బయట వాళ్ళు దెబ్బ కొట్టున్నారు. సొంత కులం అని చెప్పి వచ్చి దెబ్బ కొడతారు. మరి వీళ్ళు నేనేం చేయాలి? నేను ఎలాంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నది, ప్రచారాలు చేస్తున్నది ఇలాంటి మనుషులు. నేను రమ్మని చెప్పాను ఏమన్నా మిమ్మల్ని? తోట త్రిమూర్తులు గారిని ఎప్పుడు పిలిచి నేను రమ్మని చెప్పాను? నేను రమ్మని చెప్పలా.